నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఫ్రిడ్జ్లో శివలింగం ప్రత్యక్షమైందా? ఆగ్రాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రీజర్లో ఏర్పడిన మంచు ఆకారాన్ని చూసి భక్తులు పూజలు ప్రారంభించారు. హారతులు, నైవేద్యాలు, భక్తుల రద్దీ. అసలు ఇది దైవ మహిమ లేక దీనికి శాస్త్రీయ కారణమా? ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ ఇంటి ఫ్రీజర్లో శివలింగాన్ని పోలిన మంచు ఆకారం ఏర్పడింది. ఇంటి సభ్యులు దీనిని గమనించి ఆశ్చర్యపోయారు. కొద్ది సమయంలోనే ఈ విషయం స్థానికంగా వ్యాపించింది. ఆ తర్వాత ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పెద్ద సంఖ్యలో స్థానికులు ఆ ఇంటికి చేరుకొని ఆ మంచు ఆకారాన్ని దర్శించారు. చాలామంది దీనిని అమర్నాథ్ మంచులింగంగా భావించి పూలు సమర్పిస్తూ, హారతులు ఇస్తూ పూజలు నిర్వహించారు. ఇక ఇది చూసిన కొందరు భక్తులు ఇది శివుడి మహిమ అని నమ్ముతుండగా, మరికొందరు ఇది సహజంగా ఏర్పడిన మంచు ఆకారమేనని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపైన రిఫ్రిజిరేషన్ నిపుణులు, శాస్త్రవేత్తల వివరణ ఇస్తున్నారు. వారి ప్రకారం ఫ్రిడ్జ్లో తేమ ఎక్కువగా ఉండటం, డోర్ గాస్కెట్ సరిగా మూయకపోవడం లేదా ఫ్రీజర్లో అధికంగా మంచు పేరుకుపోవడం వల్ల ఇలాంటి ఆకారాలు ఏర్పడే అవకాశం ఉందని, బయట నుంచి తేమ ఉన్న గాలి ఫ్రీజర్లోకి వెళ్ళి అక్కడి తక్కువ ఉష్ణోగ్రతలో గడ్డకట్టడం వల్ల కొన్నిసార్లు స్తంభం లాంటి మంచు నిర్మాలు ఏర్పడతాయని, వాటిలో కొన్ని మనకు శివలింగాన్ని పోలిన ఆకారంలో కనిపించవచ్చని చెబుతున్నారు. అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇది దైవ అద్భుతమని నిర్ధారించేటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వాళ్ళు చాలామంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహలో ప్రతి ఏడాది సహజంగా మంచు శివలింగం ఏర్పడడం అనేది అందరికీ తెలిసిందే. అక్కడికి వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వెళ్ళి దర్శించుకుంటారు. అయితే ఆగ్రాలో ఫ్రీజ్లో ఏర్పడిన మంచు ఆకారం కూడా దానికి దగ్గరగా కనిపించడంతో చాలామంది భక్తులు దీనిని పవిత్రంగా భావించి పూజలు నిర్వహించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని భక్తి, విశ్వాసానికి ప్రత్యేకగా చూస్తుండగా, మరికొందరు ఇది పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి భౌతిక ప్రక్రియ ఫలితమేనని అభిప్రాయపడుతున్నారు. ఫ్రిడ్జ్లో ఏర్పడిన ఈ మంచు ఆకారం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించినప్పటికీ దైవ అద్భుతాన్ని నిర్ధారించేటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఫ్రిడ్జ్లోని తేమ, ఉష్ణోగ్రత, గాలి ప్రవాహం వంటి కారణాల వల్ల ఇలాంటి మంచు ఆకారాలు సహజంగా ఏర్పడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. కాబట్టి ఈ ఘటనను భక్తి కోణంతో పాటు శాస్త్రీయ దృష్టితో కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.